హలో ఆల్ నమస్తే అందరికీ వెల్కమ్ టు చైత్రి స్టోరీస్. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అందరూ న్యూ ఇయర్ బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను. మేము కూడా చాలా బాగా చేసుకున్నాం. ఈ వ్లాగ్లో మా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చూపించేస్తాను. మేము న్యూ ఇయర్ అని అనుకున్నప్పుడు మా చుట్టుపక్కల ఏమేమి ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఏంటా అని చూసామన్నమాట. సో అందులో డీజే మ్యూజిక్ కాన్సర్ట్స్ అట్లా డిఫరెంట్ ఉన్నాయి. సో అవి వచ్చేసి $80 పర్ టికెట్, 100, 150 అట్లా ఉన్నాయన్నమాట. సో అందులో ఏంటంటే అన్లిమిటెడ్ ఫుడ్ అండ్ అన్లిమిటెడ్ డ్రింక్స్ ఉన్నాయి. మాకైతే ఎక్స్పెన్సివ్ అనిపించింది, ఎందుకంటే అది డ్రింక్ చేసే వాళ్ళకైతే బెనిఫిట్. సో ఇంక అందుకని చెప్పి మేము వేరేవి కూడా చూసాము. సో అందులో మాకు ఇది దొరికిందనమాట. ఇది వచ్చేసి ఫ్లేవర్స్ ఇండియన్ క్విజన్. ఇది వచ్చేసి రెస్టారెంట్ అనమాట. ఇందులో న్యూ ఇయర్ పార్టీ అరేంజ్ చేశారు. సో ఇది వచ్చేసి $35 పర్ పర్సన్. సో లోపలికి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. సో ఎంట్రన్స్ అయితే ఇట్లా ఉందన్నమాట. సో ఎంట్రన్స్ చాలా బాగుంది, ఎలిగెన్స్గా. సో లోపలికి వెళ్ళిన తర్వాత న్యూ ఇయర్ డెకరేషన్ బ్లాక్ అండ్ రెడ్ యూస్ చేసి డెకోర్ చేశారు. ఇందులో వచ్చేసి అన్లిమిటెడ్ బఫెట్ ఉందన్నమాట. కొంచెం సేపులో బఫెట్ చూపిస్తాను. అండ్ దెన్ ఫోటో బూత్ అరేంజ్ చేశారు. సో ఫోటో బూత్ కూడా చాలా బాగుంది బెలూన్స్తో. అండ్ దెన్ డీజే ఉందన్నమాట, లైవ్ డీజే కూడా చాలా బాగా పెర్ఫామ్ చేశారు. అండ్ దెన్ కిడ్స్ కూడా చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంది. సో ఎట్లా అంటే బెలూన్స్ అండ్ దెన్ ఇట్లా పీకలు అలా ఇచ్చారనమాట. ఇంకా బఫెట్ చూసేద్దాం, వచ్చేసేయండి. ఇక్కడ స్టార్టింగ్ సలాడ్ పెట్టారు. ఇవి వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చట్నీస్, పీనట్ చట్నీ, మిట్ చట్నీ, టమాటో, టామరిన్ అట్లా. ఇది వచ్చేసి రైతా, ఇది వచ్చేసి యోగర్ట్ రైస్ అనమాట, అదే కర్డ్ రైస్. ఇంకా ఫ్రూట్ కస్టర్డ్ అండ్ దెన్ ఫస్ట్ డిజర్ట్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఫ్రూట్స్ పెట్టారు కట్ చేసేసి. ఇంకా ఇది వచ్చేసి ఇక్కడ ఏంటంటే నాన్ హాట్ ప్యాక్లో పెట్టారు వేడిగా ఉండటం కోసం. ఫుడ్ అయిపోతే మంచిగా రీఫిల్ చేస్తున్నారు. గులాబ్ జామున్ అండ్ కేసరి. అండ్ దెన్ ఎపటైజర్స్లోకి వచ్చేస్తే వెజ్ ఎపటైజర్స్లో నూడిల్స్ అండ్ దెన్ గోబీ 65 పెట్టారు. నూడిల్స్ ఏంటంటే కిడ్స్కి ఇంట్రెస్ట్గా తింటారు కదా, అందుకని చెప్పి. పొటాటో ఫ్రై అండ్ దెన్ మిర్చి బజ్జీ. పొటాటో ఫ్రై అయితే చాలా బాగుంది. రైస్లకు వచ్చేసరికేమో రైసు బగారా రైస్ పెట్టారు, సాంబారు, దాల్ కూడా ఉంది. ఇంకా కర్రీస్కి వచ్చేసరికి బేగన్ భర్త అంటే వంకాయ కర్రీ అండ్ దెన్ క్యాష్యూ కర్రీ పెట్టారు. క్యాష్యూ సోయా కర్రీ అనమాట. సో కిడ్స్కి ఇంట్రెస్టింగ్గా ఉండటం కోసం చికెన్ నగ్గెట్స్, ఆ పొటాటో అలా పెట్టారనమాట. అండ్ దెన్ చికెన్ ఎపటైజర్స్ వచ్చేసరికి చిల్లీ చికెన్ అండ్ దెన్ ఫ్రైడ్ స్ట్రింప్ కూడా ఉంది. అండ్ దెన్ మిక్స్డ్ కబాబ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇంకా చికెన్ కర్రీస్లోకి వచ్చేసరికి బటర్ చికెన్ అండ్ దెన్ రెగ్యులర్ చికెన్ కర్రీ అండ్ దెన్ గోట్ కర్రీ కూడా పెట్టారు. ఇంకా బిర్యానీస్లోకి వచ్చేసరికి గోట్ బిర్యానీ అండ్ దెన్ చికెన్ స్పెషల్ బిర్యానీ పెట్టారు. ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా కాంప్లిమెంటరీ డ్రింక్ కూడా ఇచ్చారు, అది వచ్చేసి లెమనేడ్. అది కూడా చాలా బాగుంది. అండ్ దెన్ ఇంకా ఏమైనా మనం డ్రింక్ చేయాలి అని అనుకుంటే మెనూలో నుంచి చూసుకొని ఆర్డర్ ఇచ్చుకోవచ్చు, అదైతే సపరేట్ ప్రైస్. ఇంకా ఫేస్ పెయింటింగ్ ఉందన్నమాట. నేను ఇంకా ఫేస్ పెయింటింగ్ వేయించుకుంటున్నాను. ఈ ఫేస్ పెయింటింగ్ వచ్చేసేసి కిడ్స్కి ఫన్ యాక్టివిటీగా ఎంగేజింగ్గా ఉంటుంది కదా, అందుకని అరేంజ్ చేశారు. పెద్దవాళ్ళు కూడా వేయించుకుంటున్నారనమాట ఫేస్ పెయింటింగ్. సో ఇంకా అందుకని చెప్పి మేము వేయించుకున్నాము. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఆ కలర్స్కి వచ్చేసరికి అవి వచ్చేసి కెమికల్ ఫ్రీ. సో కిడ్స్ సేఫ్ అన్నట్టు, కిడ్స్ కోసం వేయటం కోసమే కదా. సో వాటి వల్ల మనకి ప్రాబ్లం ఏమి ఉండదు. అండ్ దెన్ నేను ఇంటికి వచ్చి జస్ట్ అట్లా ఫేస్ వాష్ చేసుకోగానే పోయిందనమాట. సో దాంతో ప్రాబ్లం కూడా ఏం లేదు. అండ్ దెన్ ఇచ్చేసి ర్యాష్ రావటం కూడా అలా ఏమి ఉండదంట ఆ పెయింట్స్తో, ఆవిడ చెప్పింది. అండ్ ఇంకోటి ఏంటంటే 2 డిజైన్సే ఉన్నాయి. సో ఒకటి వచ్చేసి బటర్ఫ్లై అండ్ రెండోది వచ్చేసి ఫ్లవర్. నేనైతే బటర్ఫ్లై వేయించుకున్నాను, నా ఫ్రెండ్ వచ్చేసి ఫ్లవర్ వేయించుకుందనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇట్లా ఫేస్ పెయింటింగ్ వేయించుకోవడము. నాకైతే చాలా ఫన్గా అనిపించింది, నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. ఈ పార్టీ అంతా ఈవెంట్ ఆర్గనైజర్స్కి ఇచ్చారనమాట. సో వాళ్ళే మొత్తం అరేంజ్ చేశారు. వాళ్ళు వచ్చేసి H&F రాయల్ ఈవెంట్స్, చాలా బాగా అరేంజ్ చేశారు. ఒక 2 minutesలో అట్లా వేసేశారు. ఫైనల్గా వచ్చేసరికి లుక్ అయితే ఇలా ఉంది. మోస్ట్లీ న్యూ ఇయర్ ఈవెంట్స్ ఏవైనా, దేశీ ఈవెంట్స్ ఆర్ఎల్స్ ఇక్కడున్న ఈవెంట్స్ ఏవైనా మనకి వాకిన్ అవైలబుల్ ఉండదు కదా, ముందరే బుక్ చేసుకోవాలి. సో దీన్ని మేము ఆ రోజు మార్నింగే 31st మార్నింగ్ ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము. ఇంకా బుక్ చేసుకున్న తర్వాత ఈవినింగ్ వెళ్ళాక మాకు టేబుల్ అసైన్ చేశారనమాట. మేము ఏ సాంగ్కి డ్యాన్స్ వేస్తున్నామో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నేనైతే సాంగ్ పెట్టలేను కదా, సో కాపీరైట్ వస్తుందని చెప్పి అందుకనే పెట్టట్లేదు. అండ్ దెన్ మాకు ఈ రెస్టారెంట్లో బాగా నచ్చింది ఏంటంటే ప్రైస్ రీజనబుల్ ఉంది. అండ్ దెన్ కిడ్స్ ఫ్రెండ్లీ కూడా ఉంది కదా, అందుకని చెప్పి మా ఫ్రెండ్ వాళ్ళకి కిడ్ ఉన్నాడు కదా, సో ఇంకా అందరం కలిసి వెళ్ళాము. ఇంకా ఇక్కడ ఏంటంటే నైట్ 11 తర్వాత ఇంకా అందరూ బఫెట్ అదంతా అయిపోయిన తర్వాత డ్యాన్స్ ఫ్లోర్ ఓపెన్ చేశారు. అండ్ దెన్ ఇక్కడ ఏంటంటే మనం డ్రింక్ చేయాలి అని అనుకుంటే ఇట్లా బార్ కూడా ఉంది. ఇంకా డాన్స్ ఫ్లోర్ ఓపెన్ చేసిన తర్వాత మేము కూడా వెళ్ళామన్నమాట. యాక్చువల్గా డాన్స్ ఫ్లోర్ 11కి అని అన్నారు, బట్ 10:30కి అట్లాగే ఓపెన్ చేసేసారు. అప్పటికే చాలామంది వెళ్ళి డ్యాన్స్ వేస్తూ ఉన్నారు. మేము కొంచెం సేపు లేట్గా అట్లా వెళ్ళామన్నమాట, ఎందుకంటే మళ్ళీ 12 దాకా ఉండాలి కదా, ఎనర్జీ అయిపోతుంది కదా అని చెప్పి ఎనర్జీ సేవింగ్ మోడ్లో పెట్టాము.
ఇంకా 11 నుండి 12 దాకా ఫుల్ హై ఆన్ ఎనర్జీ అనమాట. మంచిగా డ్యాన్స్ వేసాము. మధ్య మధ్యలో ఏంటంటే మిగతా క్రౌడ్ కూడా చాలా బాగా ఎంగేజింగ్గా అట్లా ఉన్నారు, హ్యాపీనింగ్గా. వాళ్ళంతా డ్యాన్స్ వేస్తుంటే ఇంకా కొంచెం సేపు అట్లా రెస్ట్ తీసుకొని బాగా డ్యాన్స్ వేసాము. ఇంకా హర్షిక్ కూడా ఏంటంటే మా ఫ్రెండ్ వాళ్ళ కిడ్ కూడా, వాడు కూడా చాలా బాగా సపోర్ట్ చేశాడు. మేమందరం నలుగురం డ్యాన్స్ వేస్తున్నా వాడు ఏంటంటే వాడు కూడా ఎంజాయ్ చేస్తూ, వాడికి అలా నచ్చినట్టుంది హ్యాపీనింగ్ అదంతా క్రౌడ్. వాడు కూడా అటు ఇటు తిరుగుతూ వాడు ఎగురుతూ అట్లా వాడి టైం వాడు స్పెండ్ చేశాడనమాట. ఇంకా 12 అయినప్పుడు అందరికీ షాంపైన్ టోస్ట్ ఇచ్చారు, అది కూడా కాంప్లిమెంటరీ. సో మేమేంటంటే కోక్ తీసుకున్నాము. ఇంకా అందరం ఏంటంటే హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకున్నాం. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకున్న తర్వాత ఒక 10-15 మినిట్స్ అలా ఉండి డిస్పర్స్ అయ్యాము. ఆవిడ చూడండి, ఆ బ్లాక్ డ్రెస్లో ఉన్న ఆవిడ వచ్చేసి ఆ రెస్టారెంట్లో వర్క్ చేస్తున్నారనమాట. ఇండియన్ కాదు, మెక్సికన్ ఆవిడ. కానీ అసలు మన ఇండియన్ సాంగ్స్కి స్టెప్స్ యాజ్ ఇట్ ఈస్ దించి పడేసింది అనమాట. పుష్ప 2 సాంగ్స్కి స్టెప్స్ వేసింది, మామూలుగా కాదు. ఆ కిసిక్ సాంగ్ మాకైతే చాలా బాగా అనిపించింది అనమాట. ఇంకా అలా ఫుల్ జోష్లో కొత్త సంవత్సరానికి స్వాగతం పలికాము. ఇంకా 12 అయిన తర్వాత ఒక 15 మినిట్స్ ఉండి స్టార్ట్ అయిపోయాం. థ్యాంక్ యూ for making 2024 a beautiful one. Atta Mama I love you. ఇంకా రెస్టారెంట్లో పార్టీ అయిపోయాక ఇంటికి వచ్చే దారిలో ఫైర్ వర్క్స్ ఉంటే ఇంకా ఫైర్ వర్క్స్ కూడా చూసుకొని వచ్చాము. సో ఏంటంటే అది కూడా కవర్ చేసినట్టు ఉంటుంది కదా, అందుకని చెప్పి. న్యూ ఇయర్కి లంచ్ కోసము వెజ్ మీల్స్ లాగా చేసుకుందామని అనుకున్నాము మేము మా ఫ్రెండ్స్. సో ఇంకా దానికోసం సొరకాయ పచ్చడి, బీట్రూట్ ఫ్రై, క్యాబేజ్ బీన్స్ పొరియల్, రైస్, టమాటా పప్పు, అప్పడాలు, వడియాలు, ఊరమిరపకాయలు, అండ్ దెన్ వీటితో పాటు ఫ్రైడ్ ఎగ్స్ చేసుకున్నాము. ఇంకా ఇవే అన్నమాట న్యూ ఇయర్ లంచ్కి మా మెనూ వచ్చేసి. ఫుల్గా కుమ్మేసాం. లంచ్ చేసిన తర్వాత ఇంకా అందరం కలిసి ఒక మూవీ చూసాము. ఇంకా ఆ రోజు నైటే దీవాళీకి తెచ్చిన ఫైర్ క్రాకర్స్ ఉన్నాయన్నమాట మిగిలినవి, ఇంకా వాటిని కాల్చుకున్నాము. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. నైట్ డిన్నర్కి మా ఫ్రెండ్ చికెన్ బర్గర్ చేసింది. మా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చూసేశారు కదా, గ్రేట్ స్టార్ట్. ఎలా ఉంటుందో చూద్దాం ఇయర్ అంతా. న్యూ ఇయర్ రెజల్యూషన్ వచ్చేసి, రెజల్యూషన్ తీసుకోకపోవటమే నా రెజల్యూషన్ అనమాట. సో మీరు న్యూ ఇయర్ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అండ్ మీరు న్యూ ఇయర్ రెజల్యూషన్ ఏంటో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఇంకా మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.